Definitely very happy to do it, Andy. All the best. Thank you. హాయ్ చాందిని. Hi. అంటే టీనేజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్కి అట్రాక్ట్ అవుతుంటారు, అంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి ప్రభాస్ డిన్నర్ చేయి అనేది అంటే ఎక్కువ ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఉమెన్స్ మీద ఎక్కువ ట్రాప్ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి డిన్నర్ ప్రభాస్తో డిన్నర్ చేయన్నట్టుగా మీ టీనేజ్ లో కానీ అలాంటి వాటికి ఏమన్నా మీకు ఆ కోరికలు ఉండేవా, ఏమన్నా ఇంటెన్షన్ ఉండేదా? ఆవిడంతా టామ్ క్రూజ్, రితిక్ రోషన్ దగ్గర. నాకు రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే టెన్షన్ వస్తుంది, ఫోన్ ఎవడు హ్యాక్ చేస్తాడు అని. ఇంత పబ్లిక్గా ఇలా ఇస్తే నేను వెంటనే నమ్మలేను. చెప్పాను ఆ టెన్షన్ ఎక్కువ ఇందాక విషయంకు. ఏమైనా అవుతామని ముందే ఎందుకు మనకి అని చెప్పి దూరంగా ఉండే పర్సన్ నేను. సో మీ ప్రెసెంట్ జనరేషన్ లో మీకు ఎవరితో డిన్నర్ చేయాలని ఉంది? అంటే అది ఆయన క్వశ్చన్. అది నేను టాలీవుడ్ నుంచి ఇప్పుడు మీరు ఆ పేరు ఏదనేది Tollywood చెప్పాలి ఇప్పుడు, నుంచా? లేకపోతే ఎవరి పేరు చెప్పలేదు అనేది ఇప్పుడు రేపటి నుంచి హెడ్ లైన్స్ అవుతుంది. ఏదో ఒక పేరు చెప్పండి. నవదీప్ గారు అని చెప్పకండి. ఇదే అన్ని చెప్పేస్తున్నారు. ఏ సార్, ఏం మీ ప్రాబ్లం? ఏం కాదు, ఆయన సెపరేట్ క్యారవాన్లో కూర్చునేవారు. మీరు చెప్పేది మస్తీస్ గురించి కదా. కన్ఫ్యూజ్ అయ్యా. టాలీవుడ్లోని కొంచెం ముందు చెప్తే ప్రిపేర్ అయ్యి వచ్చేది చిరంజీవి గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్తే నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేవాడిని కాదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పేర్లు చెప్తాను, సారీ. నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో చేయాలండి. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ అది కదా అసలు ఫెనామినల్ క్లీన్ స్ట్రైక్. యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని ఒక డైలాగ్ ఉంది. అంటే మనం గత అంటే